అందరికీ నమస్కారం. నేను మీ శరత్. ఇప్పుడు నేను కరెంట్లీ ఉన్నది కోంపల్లిలో ఉన్న శ్రీవారి ప్రైడ్ అనే వెంచర్కి వచ్చాను. ఇది కంప్లీట్ అపార్ట్మెంట్స్ అంటే మనం మామూలు స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ చూసాము. ఇది కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ లేదా గేటెడ్ అపార్ట్మెంట్ స్టైల్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఇది. సో ఇది మనకి కోంపల్లి మన హైవే నుంచి జస్ట్ 200 మీటర్స్ లోపలికి వస్తేనే మనకి అపార్ట్మెంట్ ఉంది. చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మేము అపార్ట్మెంట్కి వచ్చాం. మన బిల్డర్స్ కూడా మనకు బాగా తెలిసిన వాళ్ళే. సో ఈ ఒక ఏరియాలో వీళ్ళు ఇచ్చే ప్రైస్ కూడా చాలా కాంపిటేటివ్ ప్రైస్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఈ అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్స్ 3 BHKనే, ఇంకా సైజెస్ కూడా మంచి పెద్ద సైజే ఉంది. సో వన్ ఆఫ్ ద మోడల్ అపార్ట్మెంట్స్కి వచ్చాము ఇప్పుడు మేము. ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్, అరౌండ్ 2300 స్క్వేర్ ఫీట్ ఉంది. సో వీల్ జస్ట్ గో ఇన్. మీరు ఒకసారి అపార్ట్మెంట్ చూడొచ్చు అండి. సో ఇది మనకి కంప్లీట్ హాల్ లాంటిది. గెస్ట్ ఏరియా అనొచ్చు, లివింగ్ ఏరియా అనొచ్చు. ఇది కంప్లీట్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఫెసిలిటీ ఇచ్చారు. షోకేస్ లాంటిది వచ్చారు. ఇది మన మోడల్ అపార్ట్మెంట్ కాబట్టి ఇది జస్ట్ ఇక్కడ పెట్టారు. దిస్ ఇస్ కంప్లీట్లీ హాల్ సెటప్. మీరు లోపలికి వస్తే ఇది కొంచెం ప్రైవేట్ ఏరియా లాగా ఒక కంప్లీట్ మనకి అంటే గెస్ట్ ఎవరు వచ్చినా సరే ఈ ఒక సైడ్లోకి మన వ్యూ ఉండదు. ఇది డైనింగ్ ఏరియా ఉంది. ఇక్కడ కూడా చిన్న సెటప్ లాంటి టీవీ యూనిట్ లాంటివి ఇచ్చారు ఇక్కడ కూడా. సో ఈ డైనింగ్ ఏరియా. మీరు కిచెన్ చూసుకుంటే ఇక్కడ ఉంది కిచెన్. చాలా స్పేషియస్గా ఉన్న కిచెన్ యాక్చువల్లీ. ఇక్కడ మనకి పూజా రూమ్ కూడా వీళ్ళే అంటే మోడల్ అపార్ట్మెంట్లో జస్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు. అంటే ఈ యొక్క మోడల్ మనం పెట్టుకోవచ్చు అని. ఇక్కడ మీకు కంప్లీట్లీ గ్రాసరీస్ అన్ని స్టోర్ చేసుకొని యూనిట్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్న జస్ట్ చూపిస్తున్నాము. ఇది మీ స్టైల్లో మీరు ఒకసారి ఇల్లు తీసుకున్న తర్వాత మీ స్టైల్ ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఒక వర్క్ ఏరియా ఉంది. మన వాషింగ్ మిషన్స్ పెట్టుకోనికైనా, వెజల్స్ ఏమైనా వాష్ చేసుకోనికైనా, దేనికైనా సరే ఉన్న ప్లేస్ ఇది. బాల్కనీస్ ఇప్పుడు చాలా కంజెషన్ ఉంటుంది, అండ్ దిస్ యాక్చువల్లీ వెరీ స్పేషియస్. సో ఇది ఒక మోడల్ అపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద బెడ్రూమ్స్ ఇది. అంటే దీంట్లో మనకి ఎలా స్పేసింగ్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనం కాట్ వేసుకున్నాము, ఇక్కడ స్టడీ యూనిట్ క్రియేట్ చేసుకున్నాము, ఇక్కడ బుక్స్, ఇక్కడ స్టోరేజ్ పెట్టుకున్నా సరే. ఇక్కడ చూసుకుంటే మనకి వార్డ్రోబ్. అంటే దీంట్లో ఎంత స్పేస్ వస్తుందో జస్ట్ మనం చూపిస్తామన్నట్టు ఇలా స్పేస్ ఇచ్చారు. సో యాక్చువల్లీ చాలా స్పేషియస్గా ఉంది. ఇది మనకి ఇంకో బెడ్రూమ్. అది బేసికలీ గెస్ట్ రూమ్ అనుకోండి. ఇది మనకి ఇంకో బెడ్రూమ్. ఇక్కడ మనకి కంప్లీట్లీ టీవీ యూనిట్, స్టోరేజ్. సో అక్కడ ఆల్రెడీ టీవీ యూనిట్ ఉంది. అది కాక మనకి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చారు. సో ఈ ఒక బెడ్రూమ్లో మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. సో మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసాం రండి. సో మనకి ఆల్రెడీ ఎంట్రన్స్ తర్వాత ఇక్కడ డైనింగ్ ఏరియా, దాంతోపాటు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. రండి చూపిస్తాను. సో దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. కంప్లీట్ వార్డ్రోబ్. ఈ బే విండో అనేది చాలా దగ్గర ఉన్న స్టైల్ ఇప్పుడు రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారు. మేము ఇంటీరియర్స్ కూడా చేస్తాం కాబట్టి వీ నో దిస్. సో ఇంత పెద్ద వార్డ్రోబ్ ఇచ్చిన తర్వాత కూడా యాక్చువల్లీ మీకు వాకింగ్ అయినా దేనికైనా సరే త్రూ అవుట్ మంచి స్పేస్ ఉంది. సో బెడ్ సైడ్ యూనిట్స్ ఇచ్చారు, వార్డ్రోబ్స్ ఇచ్చారు, టీవీ యూనిట్ ఇచ్చారు. అది కాకుండా ఇఫ్ యూ వాంట్ క్రియేట్ సంథింగ్ యూ కెన్ ఆల్సో డూ దట్. సో పైన కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. మంచి స్పేషియస్గా, దాంతోపాటు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది యాక్చువల్లీ. మనకి ఇక్కడ హాల్లో డైనింగ్ యూనిట్ తర్వాత కూడా మనకి హ్యూజ్ బాల్కనీ ఉంది. ఇప్పుడు బాల్కనీ అనేది చాలా మందికి ఒక టైంలో బాల్కనీ స్పేస్ వేస్ట్ అనుకునే వాళ్ళు. ఇప్పుడు బాల్కనీ చాలా మంచిగా డెకరేట్ చేసుకుంటున్నారు చాలా మంది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ స్పేషియస్. అంటే మీరు ఇక్కడ కూర్చునే స్పేస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి వ్యూ కూడా బాగానే ఉంది. ఇప్పుడు బయటికి చూస్తే జస్ట్ రోడ్ పక్కనే ఉంది. ఇది ఇంటర్నల్ రోడ్స్. ఇది కూడా చాలా వైడ్ రోడ్సే. మనకి హైవే నుంచి చూసుకున్నా సరే మీకు కోంపల్లి హైవే నుంచి మనం జస్ట్ లోపల ఒక 200 మీటర్స్లోకే ఇది జస్ట్ రీచింగ్ ద అపార్ట్మెంట్. కంప్లీట్లీ చుట్టూ గోడ. ఇది కాక చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు కొన్ని దగ్గర మనం కన్స్ట్రక్షన్ ఫేజ్లో చూసి
అవుతుందా లేదా, ఎన్ని ఇయర్స్ అవుతుందా అని కొన్ని డౌట్స్లో ఉంటాం. దీంట్లో ఇప్పుడు అట్ దిస్ స్టేజ్ కంప్లీట్లీ అన్ని హౌసెస్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉంది. అరౌండ్ ఒక కంప్లీట్ అన్ని బ్లాక్స్ కలిపి అరౌండ్ 140 యూనిట్స్ ఉన్నాయి దీంట్లో. 40 యూనిట్స్లో చాలా మంది ఉంటున్నారు. సో మనకి ఇంకా చూస్ చేసుకోనికైనా సరే దీంట్లో స్పేసింగ్ కూడా ఎక్కువ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగే ఉంది. మనకి ఈచ్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది ఈ ఏరియాలో చాలా కాంపిటేటివ్ ప్రైస్. నేను మీకు చెప్పినట్టు 5,800 రూపీస్ ఛార్జెస్ పర్ స్క్వేర్ ఫీట్. ఇంకా ఫేసింగ్ అవన్నీ ఛార్జెస్ మీరు ఒకసారి వస్తే వీ కెన్ ఫర్దర్ డిస్కస్ అబౌట్ ద ఫేసింగ్ అన్ని ఛార్జెస్. దీంట్లోనే ఫెసిలిటీస్ గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఓవరాల్ ఎక్స్టీరియర్ లుక్ చూసుకుంటే కంప్లీట్లీ ఇన్ని బ్లాక్స్ పాటు వస్తుంది. ఈ కంప్లీట్ యూనిట్స్ మనకు ఒక 2 acres ఆఫ్ ల్యాండ్లో ఉంది. 2 acres ఆఫ్ ల్యాండ్లో మనకి అమ్యూనిటీస్ చాలా ఇచ్చారు. అంటే ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, మనకి మల్టీపర్పస్ హాల్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే దాన్ని అంటే అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ చూస్తే మనకి వెయిటింగ్ లాంజ్ ఉంది, ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి. ఇప్పుడు కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా సరే వాళ్ళు కొంచెం ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రెంట్కి తీసుకోవచ్చు, లేదా మన ఆఫీషియల్ మీటింగ్స్ ఉన్నా సరే వీ కెన్ యాక్చువల్లీ టేక్ ఇట్ ఫర్ రెంట్. సో అలాంటి ఆఫీస్ సెటప్ ఉంది, స్పా ఉంది, మల్టీపర్పస్ హాల్స్ ఉన్నాయి, అది కాక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా దగ్గర మనం ఫుడ్ అవన్నీ బయట తెచ్చుకుంటాం కదా, ఇక్కడ వీళ్ళు క్యాఫ్టీరియా కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు. అంటే ఇన్ హౌస్ క్యాఫ్టీరియా లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వేర్ పీపుల్ బయటికి వెళ్ళి తెచ్చుకునే కానీ జస్ట్ గెట్ డౌన్ అంటే మీరు జస్ట్ ఫ్లాట్ కిందకి దిగి మీ కెన్ జస్ట్ పర్చేస్ అండ్ హ్యావ్ ఇట్. జిమ్, యోగా అట్లా మల్టిపుల్ ఫెసిలిటీస్తో పాటు ఉంది. ఇంకోటి ఏంటంటే కోంపల్లి అనేది చాలా ప్రైమ్ ఏరియా. ఇప్పుడు ప్రైమ్ ఏరియాలో మనం 5,800 పర్ స్క్వేర్ ఫీట్లో ఒక అపార్ట్మెంట్ ఇంత మంచి సేఫ్ అండ్ సెక్యూర్ గేటెడ్ కమ్యూనిటీ విత్ సో మెనీ ఫెసిలిటీస్ దొరకడం అనేది మంచి బెస్ట్ ప్రైస్. సో దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు సేఫ్టీ, సెక్యూరిటీ అని కొన్ని ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్. అది కాక ఇది హెచ్ఎండిఏ అపార్ట్మెంట్స్ రెగ్యులర్ రిజిస్టర్డ్. ఇది కాక బెస్ట్ థింగ్ ఏంటంటే మీ సిబిల్ మంచిగా ఉంది అనుకోండి 90% వరకు మీకు లోన్స్ వస్తున్నాయి. ఒక సింగిల్ బ్యాంక్ తో టైఅప్ కాకుండా వీళ్ళు మల్టిపుల్ బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉన్నారు. సో ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఒక ప్రైమ్ ఏరియాలో ఉండాలనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియాస్ టు ఇన్వెస్ట్ అండ్ స్టే ఇన్ అపార్ట్మెంట్. ఎందుకంటే ఓఆర్ఆర్ నుంచి దగ్గర మనకి ఈ ఏరియా చాలా కోంపల్లి అనేది చాలా హైలీ బూమ్ అవుతుంది ఒక టైంలో. దిస్ ఇస్ అవుట్స్కర్ట్స్, బట్ ఇప్పుడు మీరు చుట్టూ చూసుకుంటే అంటే ఇక్కడ స్పేసే లేదు బేసికలీ. ఫుల్లీ క్రౌడెడ్ అండ్ మంచి పబ్లిక్, మంచి ఫెసిలిటీస్ ఉన్న ఒక ఏరియా. దీంట్లో మీకు 5,800 పర్ స్క్వేర్ ఫీట్లో అపార్ట్మెంట్స్ వస్తున్నాయంటే ఇట్స్ వండర్ఫుల్ డీల్. సో ఈ యొక్క మంచి అపార్ట్మెంట్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటే బిలో మెన్షన్ నెంబర్ కాల్ చేయండి, అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు లొకేషన్ పంపిస్తాం, మీరు డైరెక్ట్లీ వచ్చి విజిట్ చేయొచ్చు. మోడల్ అపార్ట్మెంట్స్ ఉంది, కంప్లీట్ అపార్ట్మెంట్స్ రెడీగా ఉంది ఆక్యుపై కోసం. సో మీరు వచ్చి విజిట్ చేసుకొని మంచి ఒక ఫ్లాట్ చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.